ఎవరైతే హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్‌గా ఉన్నారో వాళ్ళకి హ్యాకథాన్ వచ్చేసరికి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఈ హ్యాకథాన్ ఏంటంటే వైబ్ టు షిప్ ఇండియాస్ బిగ్గెస్ట్ వైబ్ కోడింగ్ హ్యాకథాన్. ఈ కోడింగ్ హ్యాకథాన్ వచ్చేసరికి కోడింగ్ నిజాస్ అండ్ గూగుల్ ఫర్ డెవలపర్స్ వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ వైబ్ టు షిప్ హ్యాకథాన్ వచ్చేసరికి ఆన్‌లైన్‌లో జరుగుతుందనమాట. ఈ వైబ్ టు షిప్ హ్యాకథాన్ ఎన్ని స్టేజెస్‌లో జరుగుతుంది ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సో, ఇక్కడ వైబ్ టు షిప్ హ్యాకథాన్ వచ్చేసరికి 2 స్టేజెస్‌లో అయితే జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి డెవలపింగ్ రౌండ్ అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసరికి ప్రెజెంటేషన్ రౌండ్ అయితే ఉంటుంది. ఇక్కడ డెవలపింగ్ రౌండ్‌లో వచ్చేసరికి 2 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అయితే ఇస్తారు. ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని మీరు పిక్ చేసుకోవాల్సుంటుంది. మీరు పిక్ చేసుకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద మాత్రమే మీరు ఫంక్షనల్ ప్రోటోటైప్‌ని డెవలప్ చేయాల్సుంటుందనమాట. ఇక్కడ ఎవరైతే క్రియేటివిటీగా, అలాగే ఫంక్షనల్ ప్రోటోటైప్‌ని ఎఫెక్టివ్‌గా డెవలప్ చేస్తారో, వాళ్ళు మాత్రమే ఫైనల్ ప్రెజెంటేషన్ రౌండ్‌కి షార్ట్ లిస్ట్ అవుతారు. ఎవరైతే ఫైనల్ ప్రెజెంటేషన్ రౌండ్‌కి షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు చేసిన ఫంక్షనల్ ప్రోటోటైప్ గురించి ఇక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సుంటుంది. డ్యూరింగ్ దిస్ రౌండ్ పార్టిసిపెంట్స్ విల్ షోకేస్ దేర్ ప్రోటోటైప్. మీరు డెవలప్ చేసిన ప్రాజెక్ట్ గురించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటుంది. అలాగే ఎలాంటి కీ ఫీచర్స్ యూజ్ చేశారు? ఎలాంటి ఇంప్లిమెంట్ చేసి మీ ప్రాజెక్ట్‌ని డెవలప్ చేశారు? ఎలాంటి టూల్స్ యూజ్ చేశారు? అలాగే ఎలాంటి అప్రోచెస్ యూజ్ చేశారు అని చెప్పేసి ఇక్కడ మీరు ప్రెజెంట్ చేయాల్సుంటుందనమాట. సో, ఇది ఎటువంటి కోడింగ్ గాదు. మీరు ప్రాజెక్ట్‌ని డెవలప్ చేయాల్సుంటుంది. వాళ్ళిచ్చిన 2 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. సినారియో బేస్డ్ డాక్యుమెంట్ ఇస్తారనమాట. 2 ఇస్తారు. సో, దానిలో నుంచి ఒకటి మాత్రమే మీరు పిక్ చేసుకోవాల్సుంటుంది. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేవి మెడికల్ మీదుండొచ్చు, అలాగే లా మీదుండొచ్చు, అలాగే సొసైటీ మీదుండొచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినారియో బేస్డ్ ఒక ప్రాబ్లమ్ ఇస్తారు. మీరు ఆ ప్రాబ్లమ్‌ని అప్లికేషన్ వేలో, ప్రాజెక్ట్ వేలో ఎలా డెవలప్ చేస్తారు అనేది మీ యొక్క స్కిల్ అనమాట ఇక్కడ. సో, ఇక్కడ 2 రౌండ్స్‌లోనే జరుగుతుంది గాబట్టి ఫస్ట్ ఫేజ్ డెవలపింగ్, సెకండ్ ఫేజ్ వచ్చేసరికి ప్రెజెంటేషన్ రౌండ్. సో, నెక్స్ట్ ఇక్కడ వైబ్ టు షిప్ టైమ్‌లైన్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ వచ్చేసరికి జూన్ 8 నుంచి అయితే స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ ఎండ్స్ వచ్చేసరికి జా జూన్ 21తో ఎండ్ అయిపోతుందనమాట. సో, హ్యాకథాన్ స్టార్ట్స్ వచ్చేసరికి జూన్ 2022. రిజిస్ట్రేషన్ ఎండ్స్ మాత్రం జూన్ 21తో ఎండ్ అయిపోతుంది. సో, మీరు ఆలోపు మీ రిజిస్ట్రేషన్ అనేది క్లియర్ చేయాలనమాట. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ ఇక్కడ హ్యాకథాన్ స్టార్ట్స్ వచ్చేసరికి జూన్ 2022 అండ్ ఎండ్స్ వచ్చేసరికి జూన్ 29తో ఎండ్ అయిపోతుంది. సో, ఈ టైమ్‌లైన్ లోపే మీరు ప్రాజెక్ట్‌ని డెవలప్ చేయాల్సుంటుందనమాట. సో, ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే ప్రీ హ్యాకథాన్ వర్క్‌షాప్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, ఎవరైతే ఈ హ్యాకథాన్‌కి రిజిస్టర్ అవుతారో వాళ్ళకి ప్రీ హ్యాకథాన్ వర్క్‌షాప్ లింక్ అయితే మీ మెయిల్‌కి ఎవరైతే రిజిస్టర్ అవుతారో ఆ మెయిల్‌కొస్తదనమాట. సో, ఇక్కడ ఈ వర్క్‌షాప్ అనేది ఫ్రీగా జరుగుతుంది. ఇక్కడ ఈ వర్క్‌షాప్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే ఈజీ వేలో హ్యాకథాన్‌ని ఎలా క్రాక్ చేయొచ్చు? ఎలాంటి టూల్స్ ఉపయోగించాలి మనం హ్యాకథాన్ ఈజీగా క్రాక్ చేయాలి అంటే? ఎలాంటి ఏఐ టూల్స్ ఉపయోగించాలి? అనేది ఇక్కడ ఫ్రీగా చెప్తారనమాట. ప్రీ హ్యాకథాన్ వర్క్‌షాప్. ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేసే హ్యాకథాన్‌ని ఎలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈ హ్యాకథానే గాదు, వేరే హ్యాకథాన్స్ ప్రీ ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీస్ ఇచ్చే హ్యాకథాన్స్‌కైనా ఇలాంటి వర్క్‌షాప్స్ అనేవి బెనిఫిట్ అనమాట. యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. సో, నెక్స్ట్ ఇక్కడొచ్చేసరికి వైబ్ టు షిప్ ప్రైజ్ పూల్ అండ్ రివార్డ్స్ వచ్చేసరికి 1,00,000 అయితే ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి 75,000 అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి 50,000 అట్లా ఫోర్త్ ప్రైజ్, ఫిఫ్త్ ప్రైజెస్ దాకా ఉన్నాయన్నమాట. సో, నెక్స్ట్ ఇక్కడ రిసోర్స్ లింక్ ఇచ్చారు. సో, చెక్ చేయండి ఒకసారి. మీకేమన్నా క్వెషన్స్ ఉన్నా ఇక్కడ ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ ఉందన్నమాట. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. హూ ఈజ్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్. వైబ్ టు షిప్ ఈజ్ ఓపెన్ టు ఆల్ స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ అక్రాస్ ఇండియా అండ్ పార్టిసిపేషన్ ఈజ్ కంప్లీట్‌లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో, హూ విల్ రిసీవ్ సర్టిఫికేట్స్ అండ్ ప్రైజ్ మనీ అంటే ఎవరైతే మంచిగా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తారో టాప్ 5కి ఎవరైతే వస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీ అయితే వస్తది. సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఇలాంటి హ్యాకథాన్స్‌లో విన్ అవ్వడం వల్ల ఏంటంటే మీ రెజ్యూమ్‌లో మీరు యాడ్ చేసుకుంటారు. రెజ్యూమ్‌లో యాడ్ చేసుకోవడం వల్ల కొన్ని ఇంటర్న్‌షిప్స్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. షార్ట్ లిస్ట్ అవుతారు. ఇలాంటి హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఆల్రెడీ మీకొక ప్రాజెక్ట్ డెవలపింగ్ రియల్ వరల్డ్ సొల్యూషన్ మీరు డెవలప్ చేశారు కాబట్టి, మీకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడానికి కంపెనీస్ అయితే ఇంటర్న్‌షిప్స్‌ని ప్రొవైడ్ చేస్తాయన్నమాట. సో, ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ రావడానికి ఇలాంటి హ్యాకథాన్స్‌లో పెర్ఫార్మ్ చేయండి.
సో, ఈ హ్యాకథాన్ వచ్చేసరికి ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. సో, ఇంకా 5 డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఒకసారి రిజిస్టర్ అవ్వండి. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది గదా! సో, ఎవరైతే 2027, 2028 ఇంకా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో 2026 పాస్డ్ ఔట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా ఈ హ్యాకథాన్‌కి పార్టిసిపేట్ చేయొచ్చనమాట. సో, హ్యాకథాన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో గాని, కామెంట్ బాక్స్‌లో గాని పెడతాను. ఒకసారి చెక్ చేయండి.